నేను మీ రమణ. నాకు తెలిసిన సమాచారాన్ని నా అవగాహన మేరకు నలుగురికి తెలియజేస్తే ప్రత్యక్షంగా కాకపోయినా బంధుమిత్రుల కుటుంబాలకో లేదా చుట్టుపక్కల వారి కుటుంబాలకో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ మంచిగా స్పందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మరో విజ్ఞప్తి, నేను చేస్తున్న వీడియో పూర్తిగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు అవగాహన చేసుకోవడం ద్వారా మాట సహకారంతో ఎంతోమందికి సహాయపడచ్చని నా ఉద్దేశం. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లలోనూ 415 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన 6/1/2020 తేదీన నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ తయారు చేయడం కోసం మార్కుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారన్న విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, గత నోటిఫికేషన్లో అప్లై చేసిన అభ్యర్థులు మా నర్సింగ్ కోర్సుకు సంబంధించిన మార్కులు తక్కువగా పడ్డాయని కొందరు, మా సర్వీస్ వెయిటేజ్ నాకంటే తక్కువ చేసిన వారికి నాకు ఒకేలాగా వచ్చాయని, మార్కులు వచ్చాయని మరికొంతమంది అనేక రకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మార్కులు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకుందాం. మనం నోటిఫికేషన్ పరిశీలిస్తే 100 మార్కులుగా పరిగణిస్తామని తెలియజేశారు. మొదటి పారామీటర్లో 75% మార్కులు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్లో వచ్చిన నర్సింగ్ మార్కులకి కేటాయిస్తారని, రెండవ పారామీటర్లో నర్సింగ్ కోర్సు పాస్ అవుట్ అయిన సంవత్సరం నుంచి పూర్తయిన సంవత్సరాలకి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు చొప్పున కేటాయిస్తారని, మూడవ పారామీటర్లో కోవిడ్ సమయంలో కానీ లేదా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కాలానికి గరిష్టంగా 15 మార్కులు గాను ఈ మార్కుల్ని 3 పారామీటర్లుగా విభజించడం జరిగింది. అయితే ఈ 75 మార్కుల్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇందుకు క్వాలిఫికేషన్ ఏం చేయాలనుకున్నాము? బిఎస్సి నర్సింగ్ కానీ, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్స్ కానీ పూర్తి చేసిన వారై ఉండాలనుకున్నాము. ఈ జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన బిఎస్సి నర్సింగ్ అయినా ఈ నర్సింగ్ కోర్సులో వచ్చిన మార్కులు, ఆ నర్సింగ్ కోర్స్కి ఉన్న మొత్తం మార్కుల్ని 75 మార్కులకి కుదించడం జరుగుతుంది. దీన్ని ఒక ఫార్ములాగా చెప్పుకోవాలనుకుంటే, ఒక అభ్యర్థికి నర్సింగ్ కోర్సులో ఆమెకు వచ్చిన మార్కులు డివైడెడ్ బై ఆ కోర్సు యొక్క మొత్తం, నర్సింగ్ కోర్సు యొక్క మొత్తం మార్కులు ఇంటూ 75 అనే ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన మార్కుల్ని మొదటి పారామీటర్కి కేటాయిస్తారు. ఇక రెండవ పారామీటర్ ఏమనుకున్నాము? నర్సింగ్ కోర్స్ పాస్ అవుట్ అయిన ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున కలుపుతారనుకున్నాము. ఈ నోటిఫికేషన్ 1/1/25 తేదీన వచ్చింది కాబట్టి 1/1/25 తేదీ నాటికి పూర్తయిన సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున కలుపుతారు. అయితే గరిష్టంగా 10 మార్కులు అనుకున్నాం కాబట్టి ఈ సీనియారిటీ పాస్అవుట్ సీనియారిటీ ఏదైతే ఉందో, ఈ పాస్అవుట్ సీనియారిటీ 10 మార్కులు పైబడి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ 10 మార్కులుగానే పరిగణిస్తారు. ఇక మూడవ పారామీటర్కి వచ్చినప్పటికీ ఈ మూడవ పారామీటర్ ఏమనుకున్నాము? ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ సమయంలో కానీ లేదా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లేదా ఆనరోరియం ప్రాతిపదికన పనిచేస్తున్న కాలానికి గరిష్టంగా 15 మార్కులు కేటాయిస్తున్నారు. అయితే దీన్ని పనిచేసే ప్రదేశాన్ని బట్టి 3 కేటగిరీలుగా విభజించారు. ట్రైబల్ ఏరియాలో అంటే గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 2.5 మార్కులు చొప్పున, రూరల్ అంటే గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 2 మార్కులు చొప్పున, అర్బన్ అంటే
పట్టణ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 1 మార్కు చొప్పున కలుపుతారు. దీన్ని కూడా ఒక ఫార్ములాలో చెప్పుకోవాలనుకుంటే అభ్యర్థి పనిచేసిన నెలలు డివైడెడ్ బై 6 నెలలు ఇంటూ ట్రైబల్లో పనిచేస్తే 2.5తోనూ, రూరల్లో పనిచేస్తే 2 మార్కులతోనూ, అర్బన్లో పనిచేస్తే 1 మార్కుతోనూ మల్టిప్లై చేస్తే వచ్చిన దాన్ని 3వ పారామీటర్కి సంబంధించిన మార్కులుగా దీన్ని పరిగణించవచ్చు. ఒక అభ్యర్థి మార్కుల్ని ఉదాహరణగా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఒక టేబుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఒక జిఎన్ఎం ట్రైనింగ్ అయిన అభ్యర్థికి 1900 మార్కులకి 1360 మార్కులు వచ్చాయి అనుకుందాం. అదే అభ్యర్థి కోర్స్ పాస్ అవుట్ అయిన కంప్లీట్ చేసిన ఇయర్స్ 8 సంవత్సరాలుగాను, ఆ అభ్యర్థి కాంట్రాక్ట్ సర్వీస్ చేస్తున్నట్టయితే కంప్లీట్ అయిన మంత్స్ అది రూరల్లో చేసినట్టయితే 24 మార్కులుగాను అనుకుందాం. దీని ప్రకారం ఇప్పుడు ఈ అభ్యర్థికి ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకుందాం. నర్సింగ్ మార్క్స్ 75% అనుకున్నాం. దీనికి ఫార్ములా మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ బై టోటల్ మార్క్స్ ఆఫ్ కోర్స్ ఇంటూ 75. ఈ విధంగా చూసినప్పుడు ఈమెకు వచ్చిన వివరాలని ఇందులో అప్లై చేద్దాం. 1360 మార్కులు ఈ అభ్యర్థికి వస్తే 1360 మార్కులు డివైడెడ్ బై 1900 మార్కులు ఇంటూ 75 అంటే 53.864 మార్కులు ఫస్ట్ పారామీటర్కి వచ్చినట్లు. అలాగే రెండో పారామీటర్లో పాస్అవుట్ సీనియారిటీ, దీనికి ఫార్ములా ఏంటి? కంప్లీటెడ్ ఇయర్స్ ఇంటూ 1 మార్క్. కాబట్టి ఈ అభ్యర్థికి 8 మార్కులు వచ్చినాయి కాబట్టి 8 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి కంప్లీటెడ్ ఇయర్స్ ఇంటూ 1 మార్క్ అంటే 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 8 మార్కులు సెకండ్ పారామీటర్కి వచ్చినట్టు. అలాగే థర్డ్ పారామీటర్ ఏమనుకున్నాము? సర్వీస్ సీనియారిటీ. దీనికి కంప్లీటెడ్ మంత్స్ బై 6 మంత్స్ ఇంటూ 2 మార్క్స్. ఈ 2 మార్క్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఈమె రూరల్లో పనిచేశారు కాబట్టి. సో 24 డివైడెడ్ బై 6 ఇంటూ 2 మార్కులు వేసుకుంటే 8 మార్కులు వచ్చినట్టుగాను. ఇప్పుడు ఈ 3 పారామీటర్ల ద్వారా వచ్చిన మార్కుల్ని టోటల్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్లో 53.864 మార్కులు, రెండో పారామీటర్లో 8 మార్కులు, మూడో పారామీటర్లో 8 మార్కులు, టోటల్గా 69.864 మార్కులు వచ్చినట్టుగా లెక్క. అంటే ఈ పోస్ట్ కోసం 100 మార్క్స్కి ఈ అభ్యర్థికి 69.864 మార్కులు వచ్చినట్టుగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇదే ఒక క్యాండిడేట్ కానీ జిఎన్ఎం కాకుండా బిఎస్సి నర్సింగ్ చేసుంటే సేమ్ మార్కులు సేమ్ సర్వీస్ ఉన్నట్టయితే ఈ అమ్మాయికి ఎలా లెక్కేస్తాము? ఈ అభ్యర్థికి 1360 మార్కులు వచ్చినాయి. అయితే ఈ బిఎస్సి నర్సింగ్కి 2700 మార్కులు టోటల్గా ఉంటాయి కాబట్టి 1360 డివైడెడ్ బై 2700 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 37.777 మార్కులు వస్తాయి. చూసారా? సేమ్ ఇయర్స్ కంప్లీట్ పాస్ అవుట్ ఇయర్స్ అనుకుందాము. 8 మార్కులు కామను. అలాగే థర్డ్ పారామీటర్ అయిన 24 నెలలు చేస్తారు కాబట్టి ఈవిడికి 8 మార్కులు వచ్చిన ఈ బిఎస్సి నర్సింగ్ అనే అభ్యర్థికి 53.00 మార్కులు వస్తాయి. అందుకే నేను గతంలో చెప్పాను. దీని ప్రకారం బిఎస్సి నర్సింగ్ చదివిన అభ్యర్థి కంటే జిఎన్ఎం నర్సింగ్ ట్రైనింగ్ అయిన అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది దీనికోసమే. అలాగే కాంట్రాక్ట్ పీరియడ్ మరొకసారి చెప్తున్నాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చేసిన స్టాఫ్ నర్స్గా చేసిన పీరియడ్ని మాత్రమే ఆ సర్వీస్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక మరో విషయం చెప్పదలుచుకున్నప్పుడు
ఇందులో కోవిడ్ పీరియడ్కి నోటిఫికేషన్లో సరైన వివరణ ఇవ్వలేదు. వివరణ ఇచ్చినంత వరకు 6 నెలల కంటే తక్కువ పీరియడ్ చేసినట్టయితే ప్రతి పూర్తయిన నెలకి 0.8 మార్క్స్ కలుపుతానన్నారు. కాబట్టి 6 నెలల లోపు వారి గురించి నేను వివరిస్తున్నాను. కోవిడ్లో సర్వీస్ చేసిన వారికి 6 నెలల లోపు చేసిన వారికి గురించి మెన్షన్ చేశారు కాబట్టి నోటిఫికేషన్లో దాని ప్రకారం చూసుకుంటే 6 నెలల లోపు ఎన్ని కంప్లీటెడ్ మంత్స్ నెలలు చేసినప్పటికీ అన్ని నెలలు ఇంటూ 0.8 మార్కుల్ని రెండో పారామీటర్ మూడవ పారామీటర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇయర్స్. నెక్స్ట్ మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత ఈ విధంగా మీ మార్కులు వచ్చేయలేదో క్యాలిక్యులేట్ కంపేర్ చేసుకోండి. అభ్యంతరం ఉంటే తెలియజేయడానికి కూడా అవకాశం ఇస్తారు. ఈ అప్ టు డేట్ సమాచారం అంతా కూడా https://cfw.ap.nic.in ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్స్ని మీరు చూసుకుంటూ ఉండాలి. అయితే కాంట్రాక్ట్ పీరియడ్ గురించి మరో విషయం చెప్పాలి మీకు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్కి సంబంధించిన సర్వీస్ వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ వెయిటేజ్కి సంబంధించిన సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ని అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో సబ్మిట్ చేయాలి, ఎంక్లోజ్ చేయాలి. అలాగే ఈ ప్రస్తుతం పనిచేస్తున్న కాలానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డరు జిరాక్స్ కాపీని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం సైన్ చేసి అటెస్ట్ చేయించి అది కూడా సబ్మిట్ చేయాలి. ఈ 2 పనులు చేయకపోయినట్టయితే మీ కాంట్రాక్ట్ వెయిటేజ్ మార్కులు పరిగణనలో తీసుకోరు. ఇక రెండో విషయానికి వస్తే, ఒకవేళ అదృష్టం కొద్దీ మీరు కానీ సెలెక్ట్ అయినట్టయితే ఈ సర్వీస్ పీరియడ్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ని సెలక్షన్ టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ సెలక్షన్ టైంకి వెళ్ళినప్పటికీ ఈ సెలక్షన్ సంబంధించిన ఈ స్టేట్మెంట్ను కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జూన్ 2 నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నారు. ఇప్పటికే మీరందరూ అప్లై చేస్తుంటారని ఆశిస్తున్నాము. అదృష్టం కొద్దీ తప్పనిసరిగా మీరందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.